తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయము అంశములోనికి మనం వచ్చి ఉన్నాం. గత కొన్ని వారాలుగా మనము ఒక్కొక్క వారము ఒక్కొక్క కీర్తన చొప్పున ధ్యానం చేసుకుంటూ ఈ దినం లేక ఈ సమయమందు మనము 18వ కీర్తనలోనికి మనము వచ్చి ఉన్నాము. 18వ కీర్తన. మరి 17వ కీర్తన మనము ఒక్కసారి నెమరు వేసుకుంటే అక్కడ ఏమనుందంటే, ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫర్ విండికేషన్. అనగా దేవుడు మనలో ఏ తప్పిదము లేదని సెలవివ్వటం. మన భాషలో చెప్పుకోవాలంటే క్లీన్ చిట్ అంటాం కదా, ఆ విధంగా దేవుడు దావీదునకు ఇచ్చినటువంటి ఆ శ్వేతపత్రం, క్లీన్ చిట్ అనేది మనము చూసాము. ఆ విధంగా ఈ కీర్తనలో 17వ కీర్తనలో ఇది ఒక దుఃఖంతో కూడినటువంటి ప్రార్థన అంటూ కీర్తనాకారుడు తన రచన చేసేటువంటి వైనాన్ని మనకు చూపించాడు. దాన్ని మనం టాటాలజీగా మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మనము దేవుని యొక్క సాక్ష్యం దావీదు పట్ల ఏ విధంగా ఉన్నదో ఆ కీర్తన మనం 17వ కీర్తనలో మనము చూసాం. మరి ఈ దినము 18వ కీర్తన మనము ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నాము. ఈ కీర్తన మనకు ఏ విధంగా ఉందంటే, మనం గతంలో ఎన్నో మార్లు చెప్పుకున్నాం, దావీదు రాజ్యం మరియు దావీదు రెండు వేరు కాదండి. మరియు దావీదు రాజు, దావీదు రాజ్యం మరియు దేవాలయం వేరు కాదండి. అంటే రాజ్యము దేవాలయము ఒకటేనండి. సో టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ది కింగ్డమ్, ది పొలిటికల్ కింగ్డమ్ and the religious temple are a single unit with a single office. దావీదు దేవాలయం ఒకే కార్యాలయంతో నడిపించబడుతుంది. అంటే దావీదు కార్యాలయము, దేవాలయము యొక్క కార్యాలయము రెండు వేరు కాదండి. ఇప్పుడు ఈ దేవాలయముతో, దైవముతో, దైవ భక్తితో కూడినటువంటి ఈ కార్యాలయం దావీదు యొక్క రాజకీయాలతో ముడిపడి, అంటే రాజకీయ వ్యవస్థతో ముడిపడి, చివరిగా అది ఏ విధంగా దారితీస్తుందంటే దేవుని యొక్క కార్యాలయంగా రూపుదిద్దుకుంటుంది. ఈ కీర్తన యొక్క సారాంశం కూడా అదేనండి. ది ఆఫీస్ ఆఫ్ డేవిడ్ అండ్ ది ఆఫీస్ ఆఫ్ ది ప్రీస్ట్ ఆర్ సింగులర్, అండ్ ది సింగులర్ ఈజ్ ఓరియంటెడ్ and dominated by the divine rule. So the political office, religious office put together for a theocratic office. So political rule, religious rule clubbed together for the theocracy, which means God's rule. So that is the essence that we find in this Psalm 18. పెద్ద కీర్తన. ఈ కీర్తనలో విశేషమైనటువంటి దావీదు యొక్క హావభావాలు దాగి ఉన్నాయి. అదేవిధంగా దావీదు కూడా ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క ఏకాగ్రతను, ఆయన గతంలో పొందినటువంటి అనుభవాలను, మరి మున్ముందు పొందవలసినటువంటి అనుభవాలను, వీటన్నిటినీ కూడా ఆలోచన చేస్తూ, క్రోడీకరిస్తూ ఈ 18వ కీర్తన వ్రాశాడు. 17వ కీర్తనలో మనము ఒక పదాన్ని రకరకాలుగా ఏ విధంగా అయితే వాడాడో, ఇక్కడ ఈ 18వ కీర్తనలో ఒక విషయాన్ని పదే పదే ఈ యొక్క రచన అనేటువంటి కళతో ఆయన యొక్క విషయాలను తెలియచేస్తున్నాడు. ద కాన్సెప్ట్స్ ఆర్ డెల్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఈ కీర్తనకు కూడా మనం ఒకసారి పేరు ఇవ్వాలి అని మనం అనుకుంటే ఈ విధంగా ఉంటుందేమో. ఇట్స్ ఏ రెట్రోస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంటే మనందరికీ తెలుసు
దావీదు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి చరిత్రను నెమరు వేసుకోవటం, ఇది దీని యొక్క భావం, లేక తెలుగులో దీని యొక్క అంశం. దావీదు తన గతాన్ని నెమరు వేసుకుంటా. గతాన్ని ఎందుకు నెమరు వేసుకోవాలో ఇక్కడ ఈ కీర్తనలో స్పష్టంగా దావీదు భక్తుడే మనకు తెలియచేశాడు. ఆ కీర్తన చివరి భాగంకి వచ్చేసరికి గతాన్ని నెమరు వేసుకోవటమే కాదు, భవిష్యత్తును కూడా ఏ విధంగా ఊహించాలి అనేది కూడా చక్కగా తీసుకొస్తాడు కీర్తనాకారుడు. మరి వాస్తవంగా ఈ కీర్తనలో దాదాపుగా 50 వచనాలు ఉన్నాయి. 50 verses ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ సామ్. మరి వాస్తవంగా నేనేమనుకున్నానంటే ఈ 50 వచనాలు ఉన్నాయి కాబట్టి ఈ కీర్తనల్ని రెండు లేక 3 భాగాలు చేసి సుదీర్ఘంగా దీన్ని ధ్యానం చేయాలని నేను అనుకున్నాను. కానీ మరి నాకెందుకో ఆ విధంగా చేయటం నచ్చలేదు. కారణం ఏంటంటే ఈ కీర్తన అంతా కూడా ఒకే స్లాట్లో, ఒకే పరిధిలో, ఒకే యూనిట్గా, ఒకే కుండగా మనకు అందించబడింది. ఇట్స్ ఎ ప్యాకెట్. వన్స్ ఓపెన్డ్ యూ కెనాట్ వెయిట్ ఎనీ లాంగర్ ఫర్ ఎనీ డిస్కషన్ ఆర్ డెలిబరేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిటేషన్. అంత ప్రావీణ్యతతో కూడినటువంటి రచనలు ఈ కీర్తనలో దావీదు పొందుపరుస్తాడు. ఈ కీర్తన యొక్క టైటిల్లో ఏమని రాస్తుందంటే ప్రధాన గాయకునికి అన్నారు. ప్రధాన గాయకునికి అన్నప్పుడు ఇది ఆ కీ అనేటువంటి మాటకు అనువాదం చే అని కూడా మనం ఇస్తాం. చే అంటే ప్రధాన గాయకుని చే అనేటువంటి మాట కూడా మనం వాడుతాం. హీబ్రూ యొక్క అండర్స్టాండింగ్లో కీ మరియు చే ఒకే పదాన్ని కలిగి ఉన్నాయి. అందుకే ఇది ప్రధాన గాయకుని చే అనేటువంటి అనువాదం ఇక్కడ ఇవ్వడం మంచిదని మన యొక్క అభిప్రాయం. దానికి కూడా కారణం ఏంటంటే 2వ లైన్లో చిన్న అక్షరాలతో ఏముందంటే యెహోవా దాసుడైన దావీదు కీర్తన అంటూ స్పష్టమైనటువంటి ఆథర్షిప్ తెలియపరుస్తున్నాడు. అంటే తానే ఈ కీర్తనకు రచయితగా, తానే ఈ కీర్తనను ఈ విధంగా పొందుపరిచినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా ఇదే కీర్తన దావీదు భక్తుడు సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలో కూడా అచ్చుగుద్దినట్టుగా ఈ కీర్తన అక్కడ కూడా రాస్తాడు. లేక ఒకేసారి రాసినటువంటి కీర్తనను అక్కడ సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయంలో పొందుపరచబడింది. అదేవిధంగా కీర్తన 18వ కీర్తనలో కూడా అదే కీర్తన పొందుపరచడం జరిగింది. ఇది చెప్పాలంటే ఈ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు పొందుపరచబడింది. తరువాత సరిగ్గా సమూయేలు గ్రంథంలో చూసినట్టుగానే ఇక్కడ కూడా ఏం చూస్తామంటే అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి మాటలు, విలువైనటువంటి పదజాలం. ఇక్కడ ఏ పదం కూడా తీసివేయడానికి లేదు. గీత వాక్యములను చెప్పి స్తోత్రించి ఇట్లా నేను. ఎప్పుడు ఇది సందర్భం? ఎప్పటి సందర్భం అంటే ఇక్కడ రాస్తుంది ఏమని? సౌలు చేతిలో నుండి, మిగిలినటువంటి శత్రువులందరి చేతిలో నుండి దావీదు తప్పించబడినటువంటి దినమున అని ఇక్కడ వ్రాయటం జరిగింది. మరి పెద్ద పెద్ద స్కాలర్స్, పండితులు ఏమంటారంటే తప్పించబడినటువంటి దినం ఆ రోజునే వ్రాసేటువంటి సందర్భం అంటూ ఏముండదు. కానీ ఇది బహుశా ఆయన రాజు అయిన పిమ్మట సింహాసనం మీద కూర్చున్నటువంటి తదుపరి ఆయన ఈ కీర్తనను వ్రాసినట్టుగా మన పండితులు సెలవిస్తున్నారు. దానికి కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కీర్తన మనం కొద్దిగా
నిశ్చితంగా మనం గమనిస్తే ఈ కీర్తనలో అనేక మాటలు, పదజాలం మనకు ఆ విషయాన్ని తెలియచేస్తుంది. ఏ విషయం అంటే ఆయన రాజు అయిన తరువాత ఈ కీర్తన రాశాడు అనేటువంటి విషయం. తర్వాత ఈ కీర్తనలో ఉన్నటువంటి మూల వాక్యం లేక మూల పదం, ద కీవర్డ్, మూల పదం ఏమున్నదంటే నా బలము. అంటే దేవుని యొక్క బలం, నా బలమే దేవుని యొక్క బలం అనేటువంటి మాట, ఆ కాన్సెప్ట్, ఆ విధానం ఈ కీర్తనలో తాను వ్రాస్తూ ఉంటాడు. అంటే శక్తిగల దేవుడు అనేటువంటి విధానం, శక్తిగల దేవుడు అనేటువంటి ఆలోచన దావీదు ఇస్తూ ఉన్నాడు. మరి ఈ కీర్తనకు ఉపోద్ఘాతం కూడా తాను ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ ఉపోద్ఘాతం ఎక్కడుందంటే మొదటి 3 వచనాల్లో ఉపోద్ఘాతం ఉందని కొంతమంది పండితులు దీనికి సెలవిస్తున్నారు. ఏం ఉపోద్ఘాతం? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇవన్నీ కూడా చాలా రిచ్ వర్డ్స్ అండి, చాలా విలువైనటువంటి పదాలు. ఏం పదాలంటే అవి? యెహోవా నా బలమా, కీ టెక్స్ట్గా మనం తెలుసుకున్నాం. తర్వాత నేను నిన్ను ప్రేమించుచున్నాను అనేటువంటి మాట అసలు హీబ్రూ సాంప్రదాయంలో లేనటువంటి పదం, లేనటువంటి కాన్సెప్ట్. ఈ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి మాట ఇప్పటి సమాజంలో లేక మన సమాజాల్లో ఇది విరివిగా వాడబడేటువంటి పదం. కానీ హీబ్రూ సాంప్రదాయంలో ఎక్కడ కూడా ఐ లవ్ యూ అనేటువంటి మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాననే మాట ఎక్కడ కూడా వాడబడినట్టుగా మనం చూడవండి. ఇది దావీదు బహుశా ఈ పదాన్ని ప్రప్రదంగా ప్రయోగిస్తున్నాడేమో. ఐ లవ్ యూ ఓ లార్డ్, ఐ లవ్ యూ ఓ మై గాడ్, దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ ఈ కీర్తన ప్రారంభించాడు. ఎందుకు దావీదు ప్రేమించాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు ఈ కీర్తనలో చాలా విధాలుగా ఆయన పొందుపరుచుకున్నాడు. ఇక్కడ నేను నిన్ను ప్రేమించుతున్నాను అని చెప్పాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అనేది 2వ వచనంలో చెప్పాడు. ఇదంతా ప్రారంభం అండి, ఉపోద్ఘాతం. ఎందుకంటే యెహోవా నా శైలము, దట్ ఈస్ ద రీజన్. శైలము అనేటువంటి మాటకు అర్థం రాక్. రాక్ అంటే ఏదో చిన్న రాయి కాదండి. రాక్ అంటే లేకపోతే మనం హైవే మీద కొంతమంది రాళ్ళు తీసుకెళ్తూ ఉంటారండి క్యారియర్స్ మీద, అవి కూడా కాదండి. ఇక్కడ రాక్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో చక్కగా ఉంది, క్లెఫ్ అంటే ఒక సముద్రం ప్రక్క కానివ్వండి, ఒక లోయ ప్రక్కలో కానివ్వండి, ఒక ఎత్తైనటువంటి శిఖరం, అతి ఎత్తైనటువంటి శిఖరం. అంటే ఆ శిఖరాన్ని చూడటానికి మన తలంతా కూడా పైకి లేపాలి. బహు ఎత్తైనటువంటి శిఖరం, అది ఈ యొక్క శైలము అనేటువంటి మాటకు అర్థం. మరి తర్వాత వెంటనే నా కోట అంటాడు. కోట అనేటువంటి మాట 2 దృక్పథాల్లో వాడతాడండి ఇక్కడ. ఒకటి, ఆయన అనగా దేవుడు ఆయనకు నిజంగానే కోటగా ఉన్నాడు. కోట అంటే ఎవరు, ఏ శత్రువులు కూడా కదిలించకుండా కట్టబడినటువంటి రాజ్యం. సిటీ బిల్ట్ ఆన్ ఫోర్ట్రెసెస్, అంటే కోటలతో పట్టణం కట్టబడతాయి. ఎందుకంటే శత్రు సమూహము కోట మీదకు వచ్చినప్పుడు, అనగా పట్టణం మీదకి వచ్చినప్పుడు కోట వారికి అడ్డుపడుతుంది. ఆ కోట వలన వీరు ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది, వీలు లేకుండా అడ్డుపడుతుంది. ఇది దీని యొక్క ఆలోచన.
కనుక ఆయన నా కేడెము, నా రక్షణ శృంగము అని అంటాడు. తర్వాత కేడెం అంటే మనందరికీ తెలుసు, షీల్డ్. అంటే నా మీదకి ఏదైనా కత్తి వస్తే దేవుడే నాకు కేడెముగా ఉండి, అంటే ఒక షీల్డ్గా ఉండి దేవుడు దాన్ని షీల్డ్ను దేవుడే అడ్డు పెడుతున్నాడు. అది దాని యొక్క అర్థం. తర్వాత నా రక్షణ శృంగము అంటే ఒక బలమైనటువంటి కొమ్మండి, హార్న్ అంటాం. అంటే పదునైన బలమైన కొమ్ము. ఇక ఆ కొమ్ముతో కనుక పొడిస్తే ఇంకా వెంటనే ప్రాణాలు వదిలేటువంటి, అది జంతువైనా మనిషి అయినా. అది శృంగము అనేటువంటి మాటకు అర్థం. అంటే దేవుడు నాకు కేడముగా అంటే షీల్డ్గా, మరియు శృంగముగా అంటే హార్న్, ఒక బలమైన పదునైన కొమ్ముగా, ముళ్ళుగా దేవుడు నాకున్నాడు అని ఆయన దేవుడిని ఎందుకు తాను ప్రేమిస్తున్నాడో ఇక్కడ ఉపోద్ఘాతంగా మనకు తెలియచేస్తున్నాడు. తర్వాత ఇక ఆఖరి మాటలో నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. అంటే దేవుడు నన్ను ఆశ్రయించాడు. కారణం ఏంటంటే నేను ఆయన ఆశ్రయించాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. అది ఈక్వేషన్. 2వ వచనం చివరి భాగంలో నేను ఆశ్రయించున్న నా దుర్గము అంటే స్ట్రాంగ్ హోల్డ్ అన్నమాట. దుర్గం అంటే హోల్డ్. అంటే మనం ఎవరినైనా ఆనుకోవాలంటే దాన్ని దుర్గం అంటాం. కనుక మనం ఆనుకునేటువంటి ఆ బలమైనటువంటి స్తూపం, దాని యొక్క పేరు దుర్గం. ఆ దుర్గము దావీదునకు దేవుడని ఆయన తెలియచేస్తూ ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. 3వ వచనంలో కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఇక్కడ రక్షించును అనేటువంటి మాట కూడా ఇది ఫ్యూచర్ టెన్స్ కాదండి, భవిష్యత్ కాలం కాదు. ఇది గతంలో జరిగినటువంటిదే ఇండెఫినెట్ టెన్స్లో వాడుతున్నాడు, ప్రజెంట్ ఇండెఫినెట్లో వాడుతున్నాడు. అంటే ఇట్స్ జనరల్ స్టేట్మెంట్. ఏ విధంగా అంటే దేవుడు నన్ను నిరంతరము ఈ విధంగానే రక్షిస్తాడు. అది దీని యొక్క అర్థం. కనుక ఈ యొక్క ఉపోద్ఘాతంతో మనము ఈ కీర్తనలోనికి మనం వెళ్తాం. మొదటిగా ఈ కీర్తన ఇట్స్ ఎ రెట్రోస్పెక్ట్ ఆఫ్ ఎ లైఫ్. హూస్ లైఫ్? డేవిడ్స్ లైఫ్. అంటే దావీదు యొక్క చరిత్రను నెమరు వేసుకునేటువంటి ఈ కీర్తన మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనము కూడా మన చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి. మన చరిత్ర జ్ఞాపకం చేసుకోవడం ద్వారా భవిష్యత్తునకు మనము చక్కని ఆలోచన కలిగి మనం ఉంటాం. ఏ విధంగా అంటే మనము భవిష్యత్తును గూర్చినటువంటి తపన, ఆలోచన ఉన్నప్పుడు. ఇది ఈ విధంగా ఈ కీర్తన ముందుకు వెళుతూ ఉంటుంది. ఇప్పుడు 4వ వచనం నుంచి అసలు ఈ యొక్క కీర్తన ప్రారంభం అవుతుందండి. 4వ వచనం ఏమిటంటే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. చూసారా, ఈ మాటలు చాలా ఎంత ఉన్నతమైనటువంటి సాక్ష్యం దేవుని గురించి ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి 4వ కీర్తన నుండి ఒకే విధానం ముందుకు వెళ్తుందండి. ది యూనిట్ that runs along the psalm starts from verse 4 and it takes to verse 19. 4వ వచనం నుంచి 19వ వచనం వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు కీర్తనకారుడు. ఏం విధానం అంటే, గాడ్స్ మైటీ డెలివరెన్స్ ఆఫ్ డేవిడ్ at his perils and at his sufferings. అనగా దేవుడు తన యొక్క బలమైనటువంటి శక్తి చేత, బలమైనటువంటి
విడుదల దావీదుకు అనుగ్రహించడం ద్వారా దావీదు యొక్క భయంకరమైనటువంటి స్థితులలో నుండి, వేదనలో నుంచి దావీదును విడిపించేటువంటి విధానం ఇక్కడ మనము చూసామండి. తరువాత ఈ రెండవ భాగంలోకి వెళ్తే 20వ వచనం నుంచి 29వ వచనం వరకు ఇది రెండవ భాగంగా మనం తీసుకోగలం. ఏ విధంగా అంటే, దీనిలో ద మోరల్ గ్రౌండ్ ఫర్ ద లార్డ్ సేవింగ్ హెల్ప్, అంటే యెహోవా దేవుడు దావీదును రక్షించడానికి గల బలమైనటువంటి కారణాలు, నైతిక కారణాలు. అంటే వివరంగా చెప్పాలంటే, దావీదు యొక్క నీతిని బట్టి లేక దావీదు యొక్క నీతి యొక్క స్థితిని బట్టి దేవుడు దావీదును విడిపించటం. ఇది 20 నుంచి 29 వరకు మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే, మన యొక్క విలువలు, మన యొక్క జీవిత విధానం బట్టి దేవుని యొక్క క్రియలు ఉంటాయండి. దేవుడు మనకు మేలు చేయాలంటే మన క్రియలు ఎప్పుడూ కూడా కనబడుతూనే ఉంటాయి. మనము చెడ్డ క్రియలతో, మనము దుష్ట కార్యములతో, దుష్ట క్రియలతో దేవుణ్ణి సమీపిస్తే బహుశా మనకు దేవుడు సకాలంలో ఆయన మనకు జవాబులు ఇవ్వడేమో అనేటువంటి ఆలోచన ఈ భాగంలో మనము తెలుసుకుంటాం. ఇది రెండవ భాగం. మూడవ భాగంలో 30వ వచనం నుంచి 45వ వచనం, 30 నుంచి 45 వరకు ఏమని ఉంటుందంటే, ఇట్స్ ది ఫ్యూచర్ ఆఫ్ కింగ్ డేవిడ్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ హిస్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ దట్ ఆర్ ఇన్స్టోర్డ్. అంటే దావీదునకు, ఆయన రాజ్యవాసులకు దాచి ఉంచబడినటువంటి దీవెనలను కనిపెట్టుకొనుట, యాంటిసిపేటింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు తనకు ఏమైతే దాచి ఉంచాడో దాని గూర్చినటువంటి ఊహాగానాలు, విశ్వాసముతో, నిరీక్షణతో కూడినటువంటి ఊహ దావీదు కలిగి ఉన్నాడు. అది ఇక్కడ తన మాటల్లోనే మనము చూస్తాం. దానిలోనే మరొక మాట ఏముందంటే, ప్రిజర్వేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిస్ రేస్ అండ్ హిస్ హెల్ప్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ బ్యాటిల్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ వార్స్. అంటే దేవుడు ఆ దావీదుని ఎలా కాపాడాడు, తన జనాంగాన్ని ఏ విధంగా కాపాడాడు, తర్వాత యుద్ధాల్లో ఏ విధంగా రక్షించాడు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూడగలం. సో ది హెల్ప్ ఆఫ్ గాడ్ ఈజ్ రీకౌంటెడ్ బై కింగ్ డేవిడ్ అనేది మూడవ భాగం. చివరిగా 46వ వచనం నుంచి 50వ వచనం వరకు ఇట్స్ ఎ జాయ్ఫుల్ థ్యాంక్స్ గివింగ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ గాడ్స్ మర్సీస్. అంటే సంతోషముతో కూడినటువంటి కృతజ్ఞత, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను గూర్చినటువంటి ప్రార్థనను దేవునికి తెలియచేస్తున్నాడు. ఇది బహు సంతోషంగా ఉంటుందని మనము ఈ వచనాల్లో 46 నుంచి 50వ వచనాల్లో మనము చూడగలం. ఈ విధంగా ఈ కీర్తనను మనము విభజించగలం. మరి ఇప్పుడు మనము ఈ కీర్తన లోపలికి మనము వెళుతూ ఉన్నాము. మొదటి భాగమైనటువంటి 4 నుంచి 19 వరకు మనము చూస్తే ఏం చెప్పుకున్నామండి? గాడ్స్ మైటీ డెలివరెన్స్ ఆన్ కింగ్ డేవిడ్. ఏ విధంగా ఉంది చూడండి. మనం చదువుకున్న 4, 5 వచనాలు చదివాం. 6వ వచనం కూడా మనం చదువుకున్నాం. 7వ వచనంలో, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజుబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. అంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఇది ధ్యానం చేయకపోవడం ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. మన పాలస్తీనా దేశము, దానిపైన ఉన్నటువంటి సిరియా దేశము,
దానికి తూర్పులో ఉన్నటువంటి మరి అసిరియా అనేటువంటి ప్రాంతము, అదేవిధంగా దాని క్రింద ఉన్నటువంటి అసిరియా క్రింద ఉన్నటువంటి బబులోను దేశము, దాని క్రింద ఉన్నటువంటి ఆ మోయాబు దేశము, ఇటు దక్షిణాన ఉన్నటువంటి ఫిలిస్తియా అనేటువంటి దేశము, ఇంకా దక్షిణాన ఉన్నటువంటి ఐగుప్తు దేశము, ఇదంతా కలిపి ఏమంటారంటే ఏన్షియంట్ వెస్ట్ ఏషియా అని అంటారు. ఏన్షియంట్ వెస్ట్ ఏషియా. అమెరికా, ఇంగ్లాండ్ వైపు నుంచి చూస్తే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అన్నారు. మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అమెరికా, ఇంగ్లాండ్ దేశాల నుంచి మాత్రమే చూడటం కాదు, కానీ ప్రపంచం అంతా చూస్తుంది. ముఖ్యంగా తూర్పు దేశాల్లో ఉన్నటువంటి మనము దాన్ని వెస్ట్లో చూస్తాం కాబట్టి మన వాళ్ళు ఏమన్నారంటే ద ఈస్టర్న్ ఓరియంటల్ థియాలజియన్స్ ఏమన్నారంటే దాన్ని ఏన్షియంట్ వెస్ట్ ఏషియా అని అంటున్నాం. మరి ఆ దినాల్లో అయితే మరి అనతోలియా అనేటువంటి పదాన్ని కూడా వాడారు. మరి తరువాత కాలంలో దాని లీవెంటైన్ అనేటువంటి మాట కూడా వాడటం జరిగింది. అంటే తూర్పులో ఉన్నటువంటి భాగాన్ని, ఇజ్రాయెల్ దేశానికి తూర్పులో ఉన్న భాగం అంతా కూడా లీవెంటైన్ అని వాడారు. ఈ ప్రదేశాలన్నీ కూడా ఒకే విధానంలో ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ దినాల్లో ఒకే విధానం అంటే ఒకే విధమైనటువంటి మతపరమైనటువంటి జ్ఞానం. అక్కడ బబులోన్లో ఉన్నటువంటి ఆచారాలు, లేకపోతే సిరియా, అసిరియా ఈ దేశాల్లో, లేక క్రింద ఉన్నటువంటి మోయాబు, తర్వాత మన కానాను అనగా మాజీ పాలస్తీనా, ఈ ప్రదేశాల్లో అంతా కూడా ఒకే విధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. మరి ఆ ఆచారాలు ఒకరికొకరు వారు మార్చుకుంటూ ఉన్నారండి. మరి వాటన్నిటి కూడా మనం క్షుణ్ణంగా చదవాలంటే మనకు చాలా టైం పడుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ వారి ఆచారాలు వీరు తీసుకున్నా, వీరి ఆచారాలు వారు తీసుకున్నా, ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకు ఆ తూర్పులో, అంటే పాలస్తీనా దేశానికి ఉన్నటువంటి తూర్పులో దేవుళ్ళుగా కొంతమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మన పాలస్తీనా దేశంలో యెహోవా దేవుడుగా ఉన్నాడు. సో ఆచారాలు ఏదేమైనప్పటికీ అక్కడ దేవుడు మనకు ప్రధానం. అంటే వారి యొక్క ఆచారాల్లో వారి దేవుణ్ణి చూస్తూ ఉన్నారు. కానీ నిజమైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి ఇక ఈ భూలోకములో ఏ దేవుడు కూడా యెహోవా దేవునితో సరికాడు, సరితూగడు అనేటువంటి విధానంలో వీరు ఆచారాలు ఒకటైనప్పటికీ లేక వేరైనప్పటికీ వీరు మాత్రం యెహోవా దేవుణ్ణే వారు చాలా స్ట్రైట్గా, చాలా తిన్నని మార్గములో వారు అవలంబించారు. ఆ విధంగానే దేవుని యొక్క కృపను కూడా వారు పొందుకున్నారు. కనుక ఇక్కడ రాయబడినటువంటి ఈ మెటఫర్స్, ఈ కాన్సెప్ట్స్, మెటఫర్స్, ఈ ఇమేజరీ, ఇదంతా కూడా ఇక్కడ ఏన్షియంట్ వెస్ట్ ఏషియా అనేటువంటి ఈ కలగలుపుగా ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి ఇమిడి ఉన్నది పెలుబుకి బయటకు వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఆల్ దిస్ typo or all these metaphorical presentations are collective in nature, and they have no specific origin as to which tradition or which culture is from which tradition and again which culture. ఈ విధంగా ఏన్షియంట్ వెస్ట్ ఏషియా నడుస్తూ ఉంది. దానిలో నుండి కొన్ని పదాలు మనకు ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయండి. ఈ ఆశ్చర్యం కలిగించేటువంటి మాట ఏంటంటే, అప్పుడు భూమి కంపించి అదిరెను. 7వ వచనంలో భూమి కంపించి అదిరెను. ఎప్పుడు?
ఎప్పుడంటే యెహోవా దేవుడు దావీదుని రక్షించాలి అని అనుకున్నప్పుడు, రక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడండి. ఏం కార్యం అది? రక్షణ కార్యమే. కానీ అది ఎంత భయంకరంగా ఇక్కడ పొందుపరచబడిందంటే ఈ భూమి అదిరిపోతుందండి. భూమి అదిరిపోతుంది. తర్వాత పర్వతముల పునాదులు వణుకుతూ ఉన్నాయి. అంటే ఆయన కోపము ఎంత భయంకరంగా ఉంది. ప్రచండ కోపం. ఆ కోపంలో యెహోవా దేవుడు, భూమంతటిని కదిలించగలిగినటువంటి దేవుడు, దావీదు రాజును తన రక్షణ కార్యం నిమిత్తము శత్రువుల బారిలో నుండి శత్రువులను కదిలించి శత్రువులను మరి మట్టున పెట్టి దావీదును రక్షించాడు. పాస్ట్ రిమెంబరెన్సెస్ ఆఫ్ హిజ్ ఓన్ హిస్టరీ, ఎ రెట్రోస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్. ఇది ఎందుకు జరిగిందండి? ఎందుకు జరిగింది? మనకు 6వ వచనంలో చెప్తాడు. ఎందుకు జరిగిందంటే, నేను నా శ్రమలలో యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, మొరపెట్టాను, ప్రార్థన చేశాను. అంత మాత్రం కాదు, అదే 6వ వచనంలో ఏమంటాడు? నా మొర్ర ఆయన సన్నిధిని చేరింది. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులదొచ్చెను. అంటే చెవుల్ని కదిలించింది. అంటే మన ప్రార్థనలు యెహోవా దేవుని యొక్క చెవిని కదిలించగలిగేటువంటి విధంగా ఉండాలని ఆయన మనకు చక్కని సందేశం ఇస్తున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ప్రార్థన చేశాడు. మనమేమో దేవుని యొక్క చెవులను కదిలించేటువంటి ప్రార్థన చేస్తే, ఆయన ఈ భూమిని, పర్వతములను, పునాదులను వణికించే విధంగా, కదిలించే విధముగా, అదిరే విధంగా ఆయన మనకు తన జవాబు తెలియచేస్తున్నాడు. మనం చేసే ప్రార్థన ఆయన చెవిని మాత్రమే కదిలిస్తుంది, కానీ ఆయన ఇచ్చేటువంటి రక్షణ భూమిని కదిలిస్తుంది. ఇది కీర్తనాకారుడి యొక్క సాక్ష్యం. ఇట్స్ ఎ రెట్రోస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఇంకా చెప్పాలంటే 8వ వచనంలో ఏమంటాడు? ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ఇదంతా కల్చరల్ ఎక్స్పోజిషన్, కల్చరల్ ఎక్స్ప్లెనేషన్, కల్చరల్ ప్రజెంటేషన్. నాసికారంధ్రములు, నాసికారంధ్రంలో నుంచి పొగ పుట్టడం ఏంటండి? అంటే దేవుని యొక్క శక్తిని మనం ఊహించుకోవడానికి ఒక మార్గం మనకు సరళం చేస్తున్నాడండి. అంటే ఆయన గాలి పీల్చినప్పుడు, ఆయన గాలి వదిలినప్పుడు నాసికారంధ్రముల నుంచి గొప్ప ధ్వని వస్తుంది. ఆ ధ్వనిలో పొగ పెళ్ళుబుకుతుంది. ఆయన నోట నుంచి అగ్ని బయటికి వస్తుంది. అంటే ఆయన మాట అగ్ని వంటిది. మనల్ని పుటము వేయబడి తెల్లగా మెరిసిపోయే విధంగా, మనము మారిపోయే విధముగా, చీకట్లో నుంచి మనము వేరుపరిచే విధంగా ఆయన అగ్ని మన మీదకు దాపురిస్తుంది అని అంటాడు. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చాను. చూసారా, ఈ ఇమేజరీ అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మనం ఊహించుకోవడానికి కూడా మనం సరిపోమేమో అన్నట్టుగా. మేఘములను వంచి, మేఘంలో వంచగలిగింది ఎవరు? దేవుడు, దేవాది దేవుడు. మేఘములను వంచడం అంటే, లేక ఇక్కడ అగ్ని నాసికరంధ్రములు, లేక దహించటం, నిప్పు కణములు రాజబెట్టడం, మేఘములను వంచటము, భూమి కదలటము, అదరటము, పునాదులు వణకటము, ఇదంతా కూడా అక్షరార్థంగా జరగగలదు.
అక్షరార్థంగా జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, దావీదు హృదయములో కలిగినటువంటి ఆ అదురుడు, ఆయన హృదయములో కలిగినటువంటి ఈ ప్రకంపనలు ఈ విధంగా రచనలకు దారితీస్తున్నాయండి. టు మేక్ దిస్ పాయింట్ క్లియర్, ఇట్స్ అన్ ఎగ్జాజరేషన్ ఆఫ్ గాడ్స్ holy and mighty deeds. It's an exaggeration. Exaggeration is essential at times. ఇంకా 9వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. అంటే ఆయన ఉన్న చోట చీకటి లేదు. చీకటి ఆయన వెనుక ఉంటుంది, లేక ఆయన క్రింద ఉంటుంది. ఆయన ఉన్న చోట చీకటి లేదు. తరువాత ఈ వెలుగు చీకటిల యొక్క ఈ అన్వయింపు ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. చీకటి అనగా దుఃఖం, చీకటి అనగా బాధ, చీకటి అనగా వేదన ఒక కోణంలో. రెండవది వెలుగు అనగా మనకు ఆశీర్వాదము, వెలుగు అనగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క అమితమైనటువంటి ఆశీర్వాదము అని మనందరికీ తెలుసు. కనుక మనము చీకటిలో నుంచి విడిపించబడాలని, దేవుని యొక్క వెలుగులోనికి మనం రావాలని దావీదు మనకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 10వ వచనంలో, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. కెరూబు అనేటువంటి మాట మనము ఇంకా పాత నిబంధన గ్రంథాల్లో మనం చూస్తాం, విరివిగా చూస్తాం. ఆదికాండంలో చూస్తాం, తర్వాత మనము యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కువగా చూస్తాం. దేవుడు ఈ కెరూబు పట్టుకున్నటువంటి సింహాసనం మీద దేవుడు ఆసీనుడైనట్టుగా చూస్తాం. అంటే ఈ కెరూబు అనేటువంటి ఈ ఆకారము ఒక దూత. ఆ దూతకు ఏ విధమైనటువంటి భయంకరమైన ఆకారం ఉన్నదో మనం ఇప్పుడు వర్ణించలేము. అది సింహము ఆకారము, కానీ పక్షి వలె రెక్కలు ఉన్నటువంటి ఆకారము. ఈ యొక్క ఆకారము దేవుని యొక్క సింహాసనము ఎత్తిపట్టినప్పుడు, నిలబెట్టినప్పుడు ఆ సింహాసనం మీద దేవుడు ఉండి ఆయన ఆ కెరూబు మీద ఎక్కి, అంటే కెరూబు మీద ఎక్కడం అంటే ఆయన సింహాసనం మీద ఎక్కడం అండి. కెరూబు మీద ఎక్కి ఆయన వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. అంటే దేవుడు ప్రయాణం చేయడానికి విమానాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ విశ్వమే ఆయన యొక్క సృష్టి అయినప్పుడు ఆయన ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఆయన ఎగిరిపోగలడు, గాలి రెక్కల మీద ప్రత్యక్షం కాగలడు అని మరొక విధానంలో, ఇక మరి యొక్క మెటఫర్లో, ఇమేజరీలో భక్తుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను, జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. మరి జలాంధకారం అంటే మనకు తెలుసు, సముద్రంలో పడి వెళ్ళిపోతుంటే అక్కడ పగల కూడా చీకటిలా ఉంటుందండి సముద్రంలో. మరి జలాంధకారము, తర్వాత ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. తర్వాత ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. ఇదంతా కూడా మనం ఊహించడానికి కూడా మనకు సరిపడనటువంటివి ఆలోచనలండి. జలాంధకారములో దేవుడు తన కార్యం చేయగలడు. తరువాత ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకోగలడు. అంటే దేవుడు తన యొక్క కార్యాన్ని ఎక్కడైనా చేయగలడు. అది దీని యొక్క అర్థం. మనం ఉన్నటువంటి సమస్యల మధ్య మనం ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాము. అదే జలాంధకారం అంటూ కీర్తనాకారుడు తన యొక్క శ్రమను తెలియచేస్తూ, దేవుడు ఈ శ్రమలో తనకు ఏ విధమైనటువంటి రక్షణ కల్పించాడో దానిని
తెలియచేస్తున్నాడు. తన సన్నిధి కాంతుల నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. అంటే ఆయనే ఒక అగ్ని, ఆయనే ఒక నిప్పు, ఆయనే ఒక వడగండు. ఇంకా ఆయన దాటేది ఏముందండి? కాకపోతే ఏంటంటే ఇక్కడ కీర్తనాకారుడి యొక్క ఈ రచనా శైలి మనకు కనబడుతుంది. ఆయనకు రచనలో ఉన్నటువంటి పట్టు కనబడుతుంది. లేక కీర్తనాకారుడి యొక్క ఈ విషయ పరిజ్ఞానం మనకు కనబడుతుంది. లేక హిస్ స్కిల్స్ ఇన్ పోయట్రీ, అంటే ఆయన ఈ యొక్క పద్య భాగం రచించేటువంటి విషయంలో ఉన్నటువంటి పరిజ్ఞానం మనకు కనబడుతుంది. కానీ దానిలో నుండి ఆయన దేవుని యొక్క శక్తిని కొనియాడుతున్నాడు. అది ఇక్కడ మనకు ముఖ్యాంశం. అంటే ఆయన కలము నుంచి దేవుని యొక్క శక్తిని తెలియచేస్తున్నాడు. ఏ విధంగా అంటే ఆయన మేఘాలను చీల్చగలడు, వంచగలడు, వడగండ్లలో ఆయన నడవగలడు, నిప్పులలో ఆయన నడవగలడు, ఆయన దాటిపోగలడు. అంటే ఎందుకు ఈ విధంగా ఇంత లోతుగా దేవుని కూర్చున్నటువంటి శక్తిని తెలియచేయాలంటే మనం చెప్పుకున్నాం. ఈ కీర్తన యొక్క ముఖ్య పదం ఏంటి? మూలవాక్యము లేక మూల మాట, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, దేవుని యొక్క మహాబలం. ఆ బలాన్ని చూపించే ప్రయత్నంలో, ఆ బలాన్ని చూపించే ప్రయత్నంలో ఆయన ఇవన్నీ తీసుకొస్తున్నాడంటే నాసికారంధ్రంలోంచి పొగ, అగ్ని వచ్చి దహించటం, నిప్పు కణములు రాజబెట్టటం, మేఘములను వంచటం, గాఢాంధకారం ఆయన పాదము కింద ఉండటం, కెరూబులు ఎక్కి ఆయన ఎగిరి రావటం, జలాంధకారమును మరియు ఆకాశ మేఘమును మాటుగా చేసుకొనటం, ఇదంతా కూడా ఆయన దేవుని యొక్క శక్తిని తెలియచేస్తున్నాడు. ఈ విధంగా 19వ వచనం వరకు ఆయన యొక్క శక్తిని మనం చూస్తున్నాం. తరువాత రెండవ భాగంలో మనం వెళ్తాం. ఈ రెండవ భాగం 20వ వచనం నుంచి, ఈ రెండవ భాగము 20వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూస్తాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఈ భాగము ఏమని చెప్పుకున్నామండి మనం? ద మోరల్ గ్రౌండ్ ఫర్ ద లార్డ్స్ సేవింగ్ హెల్ప్. అంటే దేవుడు తన రక్షణను ప్రసాదించటంలో మానవునికి లేక దావీదుకి ఉన్నటువంటి నైతిక విలువ, నైతిక స్థితి, ఆ నైతిక స్థితిని ఇక్కడ దావీదు తనకు తానుగా తెలియచేసుకుంటున్నాడు. చూసారా 20వ వచనం నుంచి? నా నీతిని బట్టి, నీతి అనే మాటతోనే ప్రారంభిస్తున్నాడు. యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. తర్వాత 21వ వచనంలో యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను, ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. ఏ విధంగా దేవుడు తనకు చేస్తున్నాడో, దేవుని పట్ల ఏ విధంగా తాను ప్రవర్తించాడో చక్కగా తెలియచేస్తున్నాడో. నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను అంటే మనకి సింపుల్ లెసన్స్ అర్థమవుతున్నాయి. అంటే మనకు ప్రతిఫలం రావాలంటే మనం నీతిగా ఉండాలి. నీతిగా ఎంతమంది ఉంటున్నారు? తరువాత నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే మనలో దోషము ఉండడం వలన, మనలో దోషము లేకుండా ఉండడం వలన దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. అంటే ఈ విధంగా దేవునిలో సాగిపోతే, దేవునిలో నిమగ్నమైపోతే, దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళిపోతే, దేవుని యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతే,
దేవుని మనకిచ్చినటువంటి నైతిక విలువలను మనం కాపాడుకుంటే, మన మూర్ఖత్వమును విడిచిపెట్టి, నిర్దోషత్వమును విడిచిపెట్టి మనం ముందుకు వెళితే దేవునిలో మనము ప్రతిఫలం పొందుకుంటాము. ఆ విధంగా దావీదు పొందుకున్నాడు అని తెలియచేస్తున్నాడు. తరువాత 22వ వచనంలో, ఆయన న్యాయవిధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టలను త్రోసివేసిన వాడిని కాను, దోషక్రియలను నేను చేయనొల్లకుంటిని. ఎవరు చెప్పగలరండి ఇంత బలమైనటువంటి సాక్ష్యం? నేను నీతిమంతుడును, నేను నీతిగా ఉంటున్నాను అని ఎవరు చెప్పగలరు? దావీదు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయనకు సాక్ష్యం ఉంది, ఆయనకు చరిత్ర ఉంది, ఆయనకు ఒక గమ్యం ఉంది, అనగా ఆయనకు ఒక భవిష్యత్తు ఉంది. ఆయనకున్నటువంటి చరిత్ర, ఆయనకున్నటువంటి గతం తన యొక్క నీతిని బట్టి వచ్చింది. ఆయనకు రాబోయేటువంటి భవిష్యత్తు ఆయన నీతి క్రియలను బట్టి వస్తున్నాయి. కాబట్టి మరి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగవలసినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ కూడా మధ్య ఉన్నటువంటి స్థానం, స్థితి ఏంటంటే నీతిగా ఉండాలి. నీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకు తన ఆశ్రయాన్ని ఇస్తాడు అని చెప్తూ, ఈ విధంగా నేను దేవునికి యథార్థుడనైతిని అని అన్నాడు. మరి గత 17వ కీర్తనలో ఏం చెప్పుకున్నాం మనం? రాత్రివేళ నేను పండుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు నా హృదయాన్ని పరిశోధించు అన్నాడు. అంటే నేను మెలకుగా ఉన్నప్పుడు నీవు నన్ను పరిశోధిస్తే నేను ఎక్కడ నటిస్తానో మంచివాడినని, అందుకే నిద్రపోయినప్పుడు నా హృదయాన్ని పరిశోధించు అని. ఇక ఈ కీర్తన గ్రంథమంతా కూడా అదే విధమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఇక్కడ కూడా నేను దేవుని దృష్టికి యథార్థుడనైతిని అని ఘంటాపదంగా తెలియచేస్తున్నాడు. అంటే దావీదు యొక్క భక్తిని మనము నేర్చుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన యొక్క కీర్తనను, మరి ముఖ్యంగా దేవుని యొక్క బలమును, మన యొక్క నీతిని బట్టి దేవుడు తన బలప్రయోగం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. 26 నుంచి చదువుతున్నాను నేను. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపెదవు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు. ఈ మాటలు నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలండి. అంటే సద్భావము, నీవు ఇతరుల పట్ల ఏ భావము కలిగి ఉన్నావు, నీవు ఇతరులకు ఏ విధమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నావు, అంటే ఇతరులను ఏ విధంగా నీవు చూస్తున్నావు. హౌ ఆర్ యు ట్రీటింగ్ అదర్స్? సో యువర్ ట్రీట్మెంట్ విల్ బ్రింగ్ బ్యాక్ others' treatment. If your treatment is good, the treatment on you shall be good. అంటే నువ్వు మంచిగా ఎదుటి వ్యక్తిని మంచిగా నువ్వు చూస్తే వారు నిన్ను మంచిగా చూస్తారు. అనగా ఎదుటి వ్యక్తిని నీవు పలకరిస్తే వారు నిన్ను పలకరిస్తారు. ఎదుటి వ్యక్తిని నీవు సందర్శిస్తే వారు నిన్ను సందర్శిస్తారు. ఎదుటి వ్యక్తి నీవు సహాయపడితే వారు నీకు సహాయపడతారు. ఇదే నీవు సద్భావము గలవాడవై ఉండుము, నీవు సద్భావము చూపుము. నీవు ఆ విధంగా సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. ఇక దానికి రివర్స్లో మరలా మూర్ఖుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. సింపుల్. అంటే మూర్ఖులంటే చెప్పినా వినని వారు, చెప్పిన తర్వాత అర్థమయ్యేటట్టుకు చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోని వారు మూర్ఖులు. మూర్ఖులకి ఏం జరుగుతుందండి? దేవుడు వారిని దూరంగా పెడతాడు. దేవుడే కాదు, మనుషులు కూడా పెడుతున్నారు. అంటే మూర్ఖంగా ఉండకండి, చెప్పేది వినండి, చెప్పేది ఆలోచించండి, చెప్పేది అర్థం చేసుకోనండి. అర్థం చేసుకోకపోతే మూర్ఖుడు అని మనం లేబుల్ చేసి మనం ప్రక్కన పడేసి వారి పని వారు చేసుకుంటారు.
ఇప్పుడు సద్భావము గల వారికి దీవెనలు వస్తాయి, మూర్ఖులు నాశనం అయిపోతారు. 27వ వచనంలో మరొక మాట చాలా శ్రేష్టంగా రాశాడండి కీర్తనాకారుడు. శ్రమపడు వారిని నీవు రక్షించేదవు. అంటే శ్రమపడే వారిని రక్షించడం ఏంటండి? అంటే శ్రమ పడిన వారిని రక్షించరా? ఎందుకు మాట్లాడాడు ఈ మాట కీర్తనాకారుడు అంటే, శ్రమ అనేటువంటి మాటలో లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. శ్రమ ఎవరు చేస్తారంటే యథార్థవంతులు శ్రమ పడతారండి. ప్రతి ఒక్కరు శ్రమ పడరు. టుడే పీపుల్ ఆర్ లాంగింగ్ అండ్ రన్నింగ్ ఫర్ ఈజీ మనీ, ఈజీ ఎర్నింగ్స్. అంటే కష్టపడకుండా లక్షాధికారులు అయిపోవాలి, కష్టపడకుండా కోటీశ్వరులు అయిపోవాలి, ఒకేసారి డబ్బులు వచ్చేయాలి, చదవకుండానే పాస్ అయిపోవాలి, ఏ పరీక్షలోకి వెళ్లకుండానే మంచి మంచి ప్రతిఫలాలు రావాలి అనేటువంటి ఆలోచనతో సమాజం జీవిస్తుంది. అంటే వారు కష్టం అంటే ఏంటో వారికి తెలియదు, శ్రమ అంటే ఏంటో వారికి తెలియదు. ఒకవేళ తెలిసిన దానిని ఇష్టపడటం వారికి నచ్చదు, వారు ఇష్టపడరు. వారికి ఏమి ఇష్టం? వారికి సుఖపడటం ఇష్టం. సుఖపడి సుఖంలో సంపాదించడం వారికి ఇష్టం. కానీ ఇది దేవునికి విరుద్ధం. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ పడితే దానిలో యథార్థత ఉంటుంది. ఎందుకంటే శ్రమ పడేవాడు యథార్థంగా ఉంటేనే శ్రమ పడగలడు. సుఖపడాలనుకున్నవాడు శ్రమపడడు. దొంగదారుల్లో వెళ్తూ ఉంటాడు, అడ్డదారుల్లో వెళ్ళి గమ్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ గమ్యం ఛేదించినా అక్కడి నుంచి వాడు పడద్రోయబడతాడు. కష్టపడి వెళ్ళినటువంటి వాడు స్థిరంగా నిలబడతాడు. అది యథార్థత కలిగినటువంటి శ్రమ. శ్రమ ఎప్పుడూ కూడా యథార్థతతోనే ఉంటుందండి. సో దట్ ఈస్ ద లాజిక్. సో దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ హార్డ్షిప్స్, దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ లేబర్ that will never go in vain, rather will put you in the highest position. అంటే ఆ విధంగా శ్రమ పడినటువంటి వారిని దేవుడు రక్షిస్తాడు. తరువాత గర్విష్ఠులకు విరోధివై వారిని అడిచివేసేదవు. ఈ గర్విష్ఠులు ఎవరండి? అక్రమంగా సంపాదించేవారు, అక్రమంగా దూసుకు వెళ్ళిపోయేవారు, అక్రమ ప్రయాణాలు చేసేవారు, అక్రమ దారుల్లో వెళ్ళేవారు, చాలా తేలికగా గమ్యాన్ని సాధించాలని ఆశపడేవారు, అక్రమార్కులు. వీరు గర్విష్ఠులు. ఎందుకంటే వీరిలో శ్రమ లేదు, వీరిలో శ్రమా గుణం లేదు, వీరిలో శ్రమ పడేటువంటి ఆలోచన లేదు. ఎవరైనా శ్రమ పడని వారు ఉంటే వారు ముమ్మాటికి గర్విష్ఠులే. దేవుడు శ్రమ పడేవారిని దేవుడు దీవిస్తాడు అంటున్నాడు. గర్విష్ఠులను అనగా సుఖపడేటువంటి వారు, కష్టం తెలియనటువంటి వారు, కష్టపడనటువంటి వారు, వీరు దేవుని యొక్క ఉగ్రతకు వారు లోనవుతారు. దేవునికి విరోధులుగా వారు ఉంటారు. 29వ వచనంతో నేను ముగిస్తాను, మిగిలింది వచ్చే వారం తీసుకుందాం. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. చూసారా ఈ మాట? సో ఈ మాట వలన ఈ కీర్తన దావీదు గారు రాజు అయిన పిమ్మట రచించినటువంటి కీర్తన అని మనకు అర్థమవుతుంది. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును. ఏం సైన్యం అండి అది? ఏం సైన్యం అంటే చీకటి సైన్యం. అక్కడ సిరియా సైన్యం, ఈ అసీరియన్స్ అషూరుల సైన్యం, బబులోను సైన్యం, ఐగుప్తు సైన్యం, ఫిలిస్తియా సైన్యం, వీళ్ళు ఎలాంటి వారో మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. వారు ఎంత వేగంతో శరవేగంతో దూసుకు వచ్చి దావీదు రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు మనకు తెలుసు. అంతకుముందు ఏ విధంగా జయించారో తెలుసు. దావీదు చరిత్ర తరువాత కూడా ఏ విధంగా
వీరిని ఇశ్రాయేల్ దేశాన్ని మట్టును పెట్టారు మనందరికీ తెలుసు. కానీ దావీదు కాలంలో మాత్రం దేవుడు దావీదుతో ఉండడం చేత, దావీదు దేవుని యొక్క ప్రేమలో ఉన్నాడు కనుక, దేవుని యొక్క కనుదృష్టిలో ఉన్నాడు కనుక దావీదు మీదకు దేవుని సహాయము వచ్చింది. అందుకే ఆయన అంటాడు, నీ సహాయం వలన నేను సైన్యమును జయించును. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దావీదు తనంతట తాను ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నీ కూడా దేవునికి ఆపాదిస్తాడు. ఉదాహరణకు, దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, కాపరి, కానీ ఆయన ఏమంటాడు? యెహోవా నా కాపరి అంటాడు. దావీదు ఇతర సైన్యముల మీద జయించాడు, కానీ ఏమంటాడు? ప్రభువా నీవే జయించావంటాడు. అంటే ఆయన చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ఘనకార్యాన్ని దేవుని కార్యంగా కొనియాడతాడు. కారణం ఏంటంటే దేవుడే ఆ కార్యాలు జరిగించాడు, అది కారణం. కనుక ఈ 18వ కీర్తన తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తానకిచ్చినటువంటి స్థితిని, శ్రేష్టమైనటువంటి ఈవులను, బహుమతులను ఆయన నెమరు వేసుకుంటూ ఆయన్ని కొనియాడుతున్నాడు, పొగుడుతూ ఉన్నాడు. సో ది Psalm 18 is a retrospect of David's life along with the praises attributed to God. కనుక మరి మనము ఈ కీర్తన ముగింపులో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుంటాం. వచ్చే వారం దీని యొక్క కొనసాగింపు లేక రెండవ భాగంగా మనం చూస్తాం. కానీ ఇది రెండవ భాగం కానే కాదండి, మన ధ్యానంలో రెండవ భాగం. అంతేగాని కీర్తనలు 2 భాగాలు చేయడం లేదు, దయచేసి అంతేగాని కీర్తనలు 2 భాగాలు చేయడం లేదు. మొదటి ధ్యానంగా మనము ముగించుకుందాం. రెండవ ధ్యానాన్ని వచ్చు బుధవారంలో మనం కొనసాగించుకుందాం. మరి అప్పటి వరకు దేవుడు ఈ మాటలతో మనల్ని బలపరిచి, ఆశీర్వదించి, తన కృపలో మనందరినీ కూడా నడిపించి, మనల్ని చీకట్లో నుంచి వేరుపరిచి, మరి ఇహలోకపు సైన్యము మన మీదకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు తన సైన్యముతో మన పక్షంగా నిలబడి, ఆయనే మనకు కొండగా, కోటగా, ఆశ్రయదుర్గముగా, మనకు ఎదురుగా నిలబడి, మన శైలముగా నిలబడి వారందరినీ కూడా జయించడానికి మనకు శక్తిని అనుగ్రహించి మనలను బలపరచునుగాక. అదేవిధముగా మరి మరణపాశములు, భక్తిహీనుల వరద పొర్లు పడి నన్ను బెదిరిస్తున్నాయి. అటువంటి బెదురులకు నేను బెదరకుండా యెహోవా యొక్క నీతిని నేను కాపాడుకుంటూ, ఆయన యొక్క వెలుగులో నేను ప్రకాశిస్తూ, నిరంతరము నేను ఒక గమ్యముతో ముందుకు సాగి నా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అని దావీదు ఇచ్చినటువంటి తన యొక్క సాక్ష్యమును బట్టి మనము కూడా మన గతాన్ని నెమరు వేసుకుంటూ, దేవుడు మన జీవితాల్లో ఎన్ని మేలులు చేశాడు, ఎంత కృపను కుమ్మరించాడు, దాన్ని బట్టి మనము మన నీతిని కూడా పరిశోధన చేసుకొని మన ముందు ఉంచబడినటువంటి ఆ గమ్యం, దేవుడు మనకి ఏ గమ్యమైతే దేవుడు మనకు ఏర్పాటు చేశాడో ఆ గమ్యము మనం వచ్చే ధ్యానంలో మనం తీసుకుంటాం. ఆ గమ్యం వైపు మనం ముందుకు వెళదాం. ఇప్పటికీ ఉన్నటువంటి గమ్యములతో మనము ముందుకు నడుద్దాం. దేవుడు తన యొక్క బలాన్ని మనకు అనుగ్రహించి, తన యొక్క పరిపాలన మనకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక దేవుడు ఈ రీతిగా మనందరినీ కూడా ఆశీర్వదించి, దేవుని యొక్క రాజ్య వ్యవస్థలో మనమందరం కూడా పాలుభాసులుగా ఉండి మనం ఫలించదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఈ కీర్తన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ కార్యములు ఎంత ఉన్నతమైనవో ప్రభువా, మా చరిత్రను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలుస్తుందని, ఈ కీర్తన ఎంత బలమైనదో, ఎంత ఉపయోగకరమో మా ముందున్నట్టు భవిష్యత్తు వలన మాకు తెలుస్తుందని దావీదు ఈ రెండింటిని బెరీజు వేసుకుంటూ తన సాక్ష్యాన్ని తెలియచేశాడు. మేము కూడా మా గతాన్ని, మా భవిష్యత్తుని మేము క్రోడీకరిస్తూ మీలో సాగిపో నిమిత్తం మీ వాక్యములో మమ్మల్ని ఇంకనూ ఫలింపచేసి
మా యొక్క కష్టములలో, కన్నీటిలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చీకట్లో మీ యొక్క రక్షణ మాకు అనుగ్రహించి మీరే మాకు దుర్గముగా, శైలముగా, కోటగా మా ఎదురుగా నుండి మమ్మలను మీ బలముతో నడిపించి మహిమ పొందమని, మమ్మలను ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.